కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే భాగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. మనము గడిచిన వారమంతటిలో ప్రభువు మనలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయముతో ప్రభు సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది కనుక త్వరితగతిని సిద్ధపడి ప్రభు సన్నిధిని నిలుచుదుము గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము. ప్రియులారా, 1 నుండి దగ్గరగా మనము 10 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాం. 2వ వచనాన్ని నేను చదువుచున్నాను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీవారు. ప్రభు, మీ దాసుడునైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? మహాదేవుడు తన సేవకుడైన మోషే ద్వారాను ఇశ్రాయేలీల పెద్దల ద్వారాను తన ప్రజలైన ఇశ్రాయేలుతో ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, ఇశ్రాయేలు, నీవు దేవుడు నీకు ఇచ్చుచున్న యోర్దాను నీవు ప్రవేశించిన తరువాత ఆ యోర్దాను దాటు దినమున పెద్ద రాళ్లను నిలవబెట్టి దేవుడు నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ఆ రాళ్ళ మీద దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞాపించినటువంటి వాక్యములను, ధర్మశాస్త్రపు విధులను వాటి మీద రాయండి అని ప్రభువు చెప్పారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, ఆ రాళ్లను మీకు గుర్తుగా ఉండుటకు గాను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నమును పూయండి అని చెప్పుచున్నారు. 3వ వచనంలో ధర్మశాస్త్రపు వాక్యాలను రాయమన్నారు. 4వ వచనంలో ఏబాలు కొండ మీద వాటిని నిలవబెట్టాలి అని చెప్పారు. ప్రియులారా, దేవుడు తన వాక్యమును రాళ్ళ మీద రాయమంటున్నారు.
రాయి స్థిరమైనటువంటిది. అంటే రాయే ఇంత స్థిరమైతే రాళ్ళ మీద చెక్కబడిన వాక్యం మరి ఇంకెంత స్థిరమైనదో కదా. యేసు ప్రభులు వారు ఒకరోజు మాట్లాడుతుంటారు, భూమి ఆకాశములు నైనను గతించిపోతాయేమో కానీ ఇందు రాయబడిన ఒక్క సున్నా అయినా పుల్లైనా తప్పిపోదని ప్రభు చెప్పారు. అంటే ప్రియులారా, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో, దేవుడు ఎంత తన ప్రజల ఎడల శ్రద్ధను వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే శిల మీద చెక్కబడినటువంటి అక్షరం అది అన్నిటికీ చెరిగిపోనిదై దేవుని ప్రజలను తప్పిపోకుండా ప్రభు యొద్దకు నడిపించుటకు గాను దోహదపడుతుందని ప్రభువారు రాళ్ళ మీద ఈ వాక్యాలను చెక్కమన్నారు. ప్రియులరా, అయితే నూతన నిబంధనకు వచ్చినప్పుడు హృదయమును పలక మీద వీటిని రాసుకునమని చెప్పారు. దేవునికి స్తోత్రం. గమనించాలి, హృదయమును పలక, రాళ్ళ మీద చెక్కబడినటువంటి వాక్యం దేవుని ప్రజలకు దైవత్వాన్ని ఎలాగున బయలుపరిచిందో, దేవుని సత్యము వారి కన్నులకు నిరంతరము కనబడుతూ ఉందో, అలాగే నూతన నిబంధనలో హృదయము అనబడిన పలక మీద వాక్యాలు ఉండాలంటున్నారు. ఎందుకు దేవుని వాక్యం అలాగున ఉండాలి? ఈనాటి కాలంలోనైనా ఆనాటి కాలంలోనైనా రాబో తరాలలో కూడా దేవుని వాక్యం మన జీవితంలో ఎందుకంత స్థిరమైనదిగా ఉండాలి అంటే 119వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతూ అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను అంటాడు. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఒక మనిషిని పాపమున జోలికి పోకుండా కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాటలు వినుచున్న మీకు ప్రశ్న రావాలి, ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటున్నారయ్యా, మందిరానికి వెళుతున్నారయ్యా, బైబిల్ చదువుతున్నారయ్యా, బైబిల్ పట్టుకుని మందిరానికే వెళుతున్నట్లుగా వీళ్ళు కనిపిస్తున్నారయ్యా, మరి వారి జీవితంలో మరొక కోణం ఏదో కనిపిస్తుందని నీకు ఆలోచన రావచ్చు. వింటున్నారా? వాక్యమైన బైబిల్ మోసుకు వెళుతున్నారు, వాక్యమైన దేవుని గురించి వారు వింటున్నారు, వారి హృదయంలో దేవుని వాక్యమునకు చోటు లేదని అర్థం. వాక్యం ఉండిన వ్యక్తి పాపములోకి ఎలా వెళతారు? వెళ్ళరు కదా. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో గుర్తుపెట్టుకునవలసిన సంగతి, ఒక మనుష్యుడు దేవుని వాక్యమును హృదయంలో దాచుకుంటే పక్షి ఆహారాన్ని గొంతులో దాచుకుంటుంది, పశువు ఆహారాన్ని కడుపులో దాచుకుంటుంది. నిజ క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. ఎందుకు ఆ వాక్యం హృదయంలో అంటే పాపమందు చిక్కుపడకుండానట్లుగా. ప్రైజ్ ది లార్డ్. పాపములో పడకుండానట్లుగా. ఇక 2, ఎందుకు వాక్యం రాళ్ల మీద అంత స్థిరంగా రాయబడింది అంటే, ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మదినిచ్చుచున్నదంటాడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? బాధల్లో కూడా నెమ్మదిని కలుగజేస్తుంది, ఊరట కలుగజేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొద్దకు నీవు నడువు అంటూ నిన్ను ప్రభు యొద్దకు నడిపిస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం కృంగిపోతున్న వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము బలహీనతలో ఉన్న వ్యక్తికి బలాన్ని ఇస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పన, పాత నిబంధన ఎందుకు జరిగిన స్టోరీ చెప్పన.
ఏలియా అనే మహాభక్తుడు మనందరికీ ఎరిగిన వారమే కదా, పరిచయస్తుడే కదా. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయాన బదరీ వృక్షం క్రింద కూర్చుండి చనిపోవాలనుకున్న వ్యక్తి కదా. పరలోకము నుండి పంపబడిన ఆహారాన్ని తిన్నాడు కదా, రొట్టె తిన్నాడు. రొట్టె దేవుని వాక్యం. వాక్యాన్ని భుజించిన వాడు ధైర్యాన్ని పొందలేదా? అహాబు యొక్క సామ్రాజ్యాన్ని కదిలించలేదా పిల్లరా? దేవుని వాక్యం అంత బలాన్ని ఇస్తుందండి. ఈరోజు ఎంతోమంది కళ్ళబొల్లి లోక సంబంధమైన కబుర్లకు వెంపర్లాడుతూ చెవులు చాటంత చేసుకుని వింటున్నారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే విని దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వాడు లోకాన్ని జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు, సమస్తాన్ని జయించి జయ జీవితాన్ని కలిగి బ్రతుకుతాడు. ఆమేన్. కనుక ఆత్మీయులారా, దేవుని వాక్యాన్ని మన హృదయం అనబడిన పలక మీద చెరిగిపోని అక్షరములతో మనం దాన్ని రాసుకోవాలి. ఆమేన్. ఆనాడు రాళ్ళ మీద ప్రభు రాయమన్నారు, కానీ ఈనాటి కాలాన ప్రభు రాళ్ళ మీద కాదండి, మన హృదయంలో దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. ఆమేన్. మన హృదయంలో దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. ఆ వాక్యం మన బాధలో నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం పాపం చేయకుండా కాపాడుతుంది. ఆ వాక్యం పాదాలకు దీపమై నడిపిస్తుంది. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.